హాయ్, వెల్కమ్ బ్యాక్ అరు ఫుడ్స్. ఈరోజు చికెన్ బిర్యానీ చేశానండి. అది కూడా కుండలో చేశాను. చాలా బాగా వచ్చింది, కరెక్ట్గా కుదిరింది. అది ఎలా చేశానో మీకు కూడా చూపించేస్తాను, చూడండి. చలో, బిర్యానీ చేయాలంటే ముందు బ్రౌన్ ఆనియన్స్ వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ 3/4 కిలో చికెన్ అండి, ఇది కడిగేసి పెట్టుకున్నాను. అలాగే ఉప్పు పసుపు అప్లై చేసేసాను. ఇప్పుడు లవంగాలు, చెక్క, షాజీరా వేసేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ వేయించగా వచ్చిన ఆయిల్ కూడా కాస్త వేసానండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసేస్తున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసేయండి. అలాగే చికెన్కి తగ్గట్టుగా, అంటే మనం క్వాంటిటీకి తగ్గట్టుగా కారం వేయండి. 1 టేబుల్ స్పూన్ నేను వేసాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసేస్తున్నాను. కాస్త మిరియాల పొడి, కాస్త జీలకర్ర పొడి వేసి బిర్యానీ మసాలా వేసేయండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసానండి. బిర్యానీ మసాలా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. ఆల్రెడీ ఆయిల్ వేసేసాను, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. దీనికి ముఖ్యంగా కావాల్సింది పెరుగు కూడా కావాలి. ఒక నిమ్మకాయ పిండేసుకోండి. ఆ తర్వాత పెరుగు అండి. నేనైతే ఒక 3 పెద్ద స్పూన్ల దాకా వేస్తున్నాను. మీరు బిర్యానీకి చికెన్ క్వాంటిటీని తగ్గట్లుగా వేసుకోండి. ఇదిగోండి, బ్రౌన్ ఆనియన్స్ పక్కన పెట్టేసినాను. వీటిని కూడా వేసేస్తున్నాను, చూడండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసేయండి. ఈ మసాలాలు, ఉప్పు, కారాలు, బ్రౌన్ ఆనియన్స్ అన్నీ కూడా చికెన్ పీసులకు పట్టేలాగా కలిపేసేయండి. ఇలా వీటన్నిటిని కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, ఉప్పు కారం ఎలా ఉంటుందో, సరిపోయిందా లేదా. ఎక్కువ తక్కువ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే బిర్యానీ చేసేటప్పుడు మధ్యలో మనం వేయడానికి ఏమీ కుదరదు కదా. ఇలా అప్లై చేశాను. నేను ఒకటేసారి కుండలో వేసేస్తున్నానండి. మళ్ళీ కదల్చుకోకుండా కుండలో వేసి ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయండి. నేను కుండ తీసుకుంటున్నాను. నేను కుండలో చాలామంది అడుగున కాస్త ఆయిల్ వేస్తారు. నేనేమీ వేయడం లేదు, ఎందుకంటే కొంచెం ఆయిల్ తక్కువగానే వాడుతాను. ఆయిల్ ఉంటే ఇంట్లో సరిగా తినరు, అందుకనే వాళ్ళ కోసం నేను ఇలా చేస్తాను. ఈ ముక్కలన్నీ కూడా కుండలో అడుగు భాగాన తగిలేలాగా అప్లై చేయండి. అంతా వేసేసి సర్ది పెట్టండి. కుండ అంతా కూడా వచ్చేలాగా ముక్కనంతా అమర్చేసేయండి. నీట్గా అమర్చి పెట్టేసుకోండి. ఇలా చూడండి, చూపిస్తున్న విధంగా ఒక్కో ముక్కని ఒకదాని పక్కన ఒకటి పేర్చి పెట్టేసేయండి. అప్పుడే మనకు అడుగు భాగంలో చికెన్ బాగా రోస్ట్ అవుతుంది. పైన అన్నం వేయడానికి కూడా ప్లేస్ ఉంటుంది. ఇలా వేసేసిన తర్వాత మరికొన్ని బ్రౌన్ ఆనియన్స్ దీనిపైన చల్లేస్తున్నాను. అంతేనండి. ఇప్పుడు మూత పెట్టి దీన్ని పక్కన పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇప్పుడు బియ్యం కడిగేసుకుంటాను. బిర్యానీకి తగ్గట్టుగా నేనైతే ఒక 2 గ్లాసుల దాకా బాస్మతి రైస్ తీసుకున్నానండి. తీసుకొని 2-3 సార్లు కడిగేసుకొని నానబెట్టి పెట్టేయండి. టైం 1 గంట కావస్తుంది. 10 గంటలకు ప్రిపరేషన్ చేశాను. ఇప్పుడు బిర్యానీకి రెడీ అయిపోతున్నాను. ఇదిగోండి, ఇలా చేసేద్దాం. స్టవ్ పైన నీళ్లు పెట్టి నీళ్ళల్లోకి కాస్త ఉప్పు, లవంగాలు, చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు వేసేయండి. అలాగే కాస్త ఆయిల్ కూడా వేయండి. ఆయిల్ వేస్తే బియ్యం ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా వస్తాయి, అందుకని ఆయిల్ వేస్తున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసేయండి. ఇప్పుడు నీటిని చెక్ చేయండి. ఉప్పు నీళ్ళలాగా ఉండాలి. చూడండి, నీళ్ళు ఈ విధంగా తెరులుతూ ఉండాలి. ఇలా తెరలేటప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేయండి. ఉప్పు స్పూన్తో నీళ్లు తీసుకొని టేస్ట్ చేయండి. సముద్రం నీటిలాగా ఉండాలి, అదే మనకి గుర్తు. అన్నం బాగా ఉడుకుతోంది. ఫస్ట్ లేయరు 70% వచ్చేదాకా ఉడికించండి. ఫస్ట్ లేయర్ 70% వచ్చిన తర్వాత తీసేసి వడగంపలో వేసేసుకొని మనం దీనిపైన పరిచేసుకుందాం. ఫ్రిడ్జ్లోంచి చికెన్ ఇప్పుడే బయటకు తీసాను. మ్యారినేషన్ బాగా జరిగింది. దీనిపైన అన్నాన్ని పరిచేస్తానండి. సరిపోయింది. అన్నం ముట్టుకుంటే 2 మెతుకులుగా విరగాలి, అది గుర్తు పెట్టేసుకోండి. ఇలా తీసుకొని వీటినంతా వార్చేసి చికెన్ పైన పరిచేసేయండి. ఇది కుండ కదా, కాస్త వేయడానికి ఇబ్బందిగా ఉంది, సైడ్ పడిపోతుంది. కాస్త నెమ్మదిగా వేసుకోండి మీరు. ఇంతే, ఇలా వేసేసేయండి. వేసేసి నెమ్మదిగా అన్నాన్ని వెడల్పు చేసేసేయండి. ఫస్ట్ లేయర్ పైన కాస్త బ్రౌన్ ఆనియన్స్, నిమ్మకాయ, కొత్తిమీర, పుదీనా చాలా తక్కువగా చల్లేస్తున్నాను. బ్రౌన్ ఆనియన్స్ కాస్త ఎక్కువ వేయండి, బాగుంటుంది. ఇంతే, ఇలా వేసేయండి.
తర్వాత అక్కడ అన్నాన్ని కూడా చూస్తూ ఉండండి, అన్నం మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఒకవేళ ఉడికిపోయింటే స్టవ్ ఆఫ్ చేసి అన్నం వడగొట్టి పెట్టేసుకోండి. అది 100% కుక్ అయిపోయిన అన్నం చాలు. దీనిపైన రెండో లేయర్ కూడా వేసేసాను. మిగతా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసి నిమ్మకాయ వేసేస్తున్నానండి. ఇందులోకి నేను ఈరోజు నెయ్యి కూడా వాడడం లేదు. మీరు నెయ్యి కావాలన్నా కూడా కాస్త వేసుకోండి, కావాలంటే కాదు వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర సమయానికి లేదు, అయినా ఇంట్లో ఎక్కువ తినరు కాబట్టి వేయలేదులేండి, ఉంటే వేసేదాన్నే నేను కూడా. ఇంతేనండి. ఇప్పుడు దీన్ని దమ్ పెట్టేస్తాం. నేనైతే డైరెక్ట్ స్టవ్ పైనే 10 నిమిషాలు పెట్టేశాను, తవా పెట్టలేదు, ఏమీ పెట్టలేదు. 10 నిమిషాల తర్వాత తవా పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు, సిమ్లో 10 నిమిషాలు పెట్టేశానండి. మొత్తం హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ కట్టేయండి, వెంటనే కూడా తీయకండి. ఒక 10 నిమిషాలు ఉంచి తర్వాత తీసేసేయండి. మొత్తం 30 మినిట్స్ కుక్ అయింది. తర్వాత 10 మినిట్స్ తర్వాత తీస్తున్నాను, ఎలా ఉందో చూద్దాం. వాసన వచ్చేస్తుంది చూడండి, బిర్యానీ పొగలు వచ్చేస్తుంది. ఆహా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. అంతే, దీన్ని ఇలాగే సర్వ్ చేసుకోవడానికి రాదు కాబట్టి నేను హాట్ బాక్స్లో వేస్తాను. అంతే, పొగలు కక్కేస్తుంది. ఎప్పుడెప్పుడు తిందామని కూడా ఉంది నాకైతే గిన. ఇంతేనండి చికెన్ బిర్యానీ, కుండలో చేసిన చికెన్ బిర్యానీ. చూడండి, ముక్కలన్నీ కూడా అడుగున ఎంత బాగా రోస్ట్ అయినాయో, కానీ ఒక్క ముక్క కూడా అందులో అతుక్కోలేదు, మాడిపోలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలాగే ట్రై చేయండి మీరు కూడా. ఇంకేముంది, దీంట్లో రైతా చేసేసాను, గ్రేవీ ఏం చేయలేదు, దీంట్లో గ్రేవీ అవసరం లేదు. ఇంకా నేను సర్వ్ చేసేస్తానండి. ఇంట్లో అందరూ ఆకలి మీద ఉన్నారు, పెట్టేస్తున్నాను. చూడండి ఒక్కొక్క పీస్ ఎలా ఉందో. నేను ఆల్రెడీ ఒక సైడ్ ఒక పీస్ టేస్ట్ చేసేసాను, చాలా బాగా వచ్చింది. చాలా చాలా అంటే చెప్పలేను, అంత రుచిగా వచ్చింది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను చేసిన విధానంగా చేయండి. ఉప్పు కారాలు కరెక్ట్గా వేయండి, భయపడాల్సిన పనియే లేదు. ఇందులోకి రైతా చేసుకోండి, తినండి. నేనైతే ఈరోజు సండేని ఎంజాయ్ చేస్తున్నాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.